ఏంట్రా ఇంకా ఇలా ఉన్నారు? గంటలో పెళ్లి ముహూర్తం. వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకోండి. వెళ్ళమ్మా. అమ్మా ముహూర్తం సమయం అవుతుంది. పెళ్లి మాత్రం తీసుకురండి. కూర్చోబెట్టిన అమ్మాయి గారిని అయ్యా తాంబూలం పెట్టండి. అయ్యా ఈ మాంగళ్య శరణ కానివ్వండి, గట్టి మేళం కానివ్వండి. ఓం మాంగళ్యం దంతురానేనా మమ జీవన హేతున కంటే భద్రాభి కంటే అయ్యా అందరూ అక్షతలు వేయండి. గీత, నీతో ఒక విషయం మాట్లాడాలి. గీత ప్లీజ్ తొందరపడద్దు. ఒక్కసారి నేను చెప్పేది విను. గీత, నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది. నన్ను మాట్లాడేమో ప్లీజ్. చెప్పు. గీత, ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు. తప్పు చేశాను గీత, చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలియదు. ఒకప్పుడు ప్రేమ అంటే ఎగతాళి చేసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరింకేం తెలియదు. ఎంతో మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు, అందరూ. కానీ ఇక్కడ నువ్వు ఒక్కదానివే గీత. నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను. ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం. నేను లైఫ్లో ఏడుస్తాను అనుకోలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తున్నాను. ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగాడైనా ఏడుస్తాను. నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు. నేను ఇంకా బాధపెట్టావు నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావన్న చెడ్డ పేరు నీకు రాకూడదు. అదేదో నాకే రాని, నేను భరిస్తాను. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది. నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి. నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలామందికి చాలాసార్లు వేళాకుళంగా చెప్పాను. కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాట లేదు గీత. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నటించడం లేదు గీత, నిజమే చెప్తున్నాను. నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపోను. వస్తాను. పెళ్లి కుమారుని తీసుకురండి, సమయం అవుతోంది. అలాగే అమ్మాయి గీతలు రెడీ చేయండి. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. క్షణం తీరిక లేదు, తమ్ముడి ఆదాయం లేదు. ఎలా ఏంటి చంద్రు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళు. అలాగే అయ్యగారు, శనబాబు కనపట్టలేదు. కనపడపడం ఏంట్రా, గదిలో ఉంటాడు చూడుపా. అబ్బా, మొత్తం మండపం అంతా ఎత్తికాను, ఎటు వెళ్ళిపోయాడో ఏంటో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడొక పచ్చి తిరుగుబోతని తెలిసి కూడా క్షమించి పెళ్లి కొప్పుకున్న గొప్ప మనసండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టల కుటుంబం ఉన్నారు కదండి. అలాంటి నీతి వాడి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అభం శుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీచుణ్ణి నరికినా
మా చందు గురించి ఇంకొక ముక్క మాట్లాడావో మాట్లాడటానికి నీ నోట్లో నాలిక ఉండదు. ఏంటో నువ్వు మాట్లాడేది? లోకంలో తప్పులు చేయని మనిషి ఉన్నాడయ్యా, మా చందు కూడా చేశాడయ్యా. అది తెలుసుకుని ఎంత కుమ్మిలి పడా తెలుసా? ఎన్ని అవమానాలైనా మౌనంగా భరించాడయ్యా. బాధంతో గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయ్యా మా చందు. మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గర అవుతాడని ఆశపడ్డాను. కానీ అది జరగని పని అది. ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దామనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు. వెళ్ళు, నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. కొంచెం త్వరగా పోనీ. ఏమండి? ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. Excuse me, Mr. Chandu has taken his boarding pass. Mr. Chandu? Mr. Chandu. One moment, please. Yes, madam, he's there. The flight is going to take off. మేడం, మేడం ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం లోపల మేడం, ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం వచ్చేస్తాను. నా చందు సార్, నా చందు ఫ్లైట్ లో ఉన్నాడు సార్. నేను ఆయన్ని కలవాలి. ఆయన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. తప్పు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది. ఇప్పుడు ఆపడం కుదరదమ్మా. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను కలవలేకపోతే లైఫ్ లో నేను కలవలేను సార్. సార్ ఆయన లేకపోతే నాకు జీవితం లేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నా చందు నాకు కావాలి సార్. ప్లీజ్ సార్, దయచేసి ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ముందు ఫ్లైట్ ఆఫ్ చేయమని చెప్పు. సార్, ఫ్లైట్ ఆపడం అనేది ఇట్స్ అగైన్స్ట్ రూల్ సార్. అయినా ముందు అర్జెంట్ ఫ్లైట్ ఆఫ్ చేయమని వెళ్ళా. ఓకే సార్. మీరు వెళ్ళండి అమ్మా.
ప్రాబ్లం? అదే సడన్ గా కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి. ఓ రండి, నేను లిఫ్ట్ ఇస్తాను. లిఫ్టా? పర్లేదు, మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను. వద్దమ్మా, ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్. వీఆర్ హ్యాపీలీ మ్యారీడ్. మీరు లిఫ్ట్ ఇస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, Oh, that's all right. All the best. Bye. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే